నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు 'ఈ సమయం వెళ్ళిపోతుంది' అనే కథను విందాం. ఒక రాజు తన రాజ్యంలోని జ్ఞానులందరినీ పిలిచి, విజయంలో, ఓటమిలో, ఆనందంలో, దుఃఖంలో, ఎలాంటి సందర్భంలోనైనా ఓ మంత్రంలా పనిచేసే మాటల్ని సూచించగలరా? మీరెవరూ సలహా ఇవ్వడానికి అందుబాటులో లేనప్పుడు నాకది సాయపడాలి అని అడిగాడు. రాజు ప్రశ్నకు జ్ఞానులందరూ మొదట అయోమయంలో పడ్డారు. వాళ్ళు చర్చించగా ఒకరు చెప్పిన మాటలు అందరికీ నచ్చాయి. ఆ మాటల్ని కాగితం మీద రాసి రాజుకి ఇచ్చారు. "ఈ సమయం వెళ్ళిపోతుంది" అని రాసుందా కాగితం మీద. దాన్ని తన ఉంగరం మీద రాయించి పెట్టుకున్నాడు రాజు. అప్పట్నుంచి గెలుపోటముల్లో, సుఖదుఖాల్లో ఆ మాటని గుర్తుకు చేసుకునేవాడు. కష్టం వచ్చినప్పుడు ఇది ఎంతో కాలం ఉండదు, ఈ సమయం గడిచిపోతుంది అని ఓదార్చుకుని అతిగా బాధపడటం మానేశాడు. విజయం దక్కినప్పుడు ఇది శాశ్వతం కాదు, కాలం సాగిపోతుంది అని గుర్తు తెచ్చుకుని మితిమీరి సంబరపడటం మానుకున్నాడు. రాజుకే కాదు, సామాన్యులకు సరిపోయే మంత్రం ఇది. కథ సమాప్తం.